అష్టాదశ పురాణములు గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 213 సపిండీకరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి, పితర ప్రసన్నత, ఫలితం, పంచకమరణం. శాంతి విధానం. ప్రేత శ్రాద్ధంలో త్యజించవలసిన 18 పదార్థాలు, 3 షోడశులు, శవయాత్ర. 214 తీర్థమరణ అనశన వ్రతాల మాహాత్మ్యము. 215 ఊర్ధ్వ దైహిక కర్మలో ఉదకుంభదాన మాహాత్మ్యము. 216 తీర్థమరణం, తత్సమయ భగవన్నామ మహిమ, శాలగ్రామ, తులసుల సన్నిధిలో మరణఫలం, ముక్తిదాయక, స్వర్గదాయక ప్రశస్త కర్మలు, ఇష్టాపూర్త, ప్రేత సంస్కార కర్మల మాహాత్మ్యం. 217 దుర్మరణం పాలైన వారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం. 213 సపిండీకరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి, పితర ప్రసన్నత, ఫలితం, పంచకమరణం, శాంతి విధానం. ప్రేత శ్రాద్ధంలో త్యజించవలసిన 18 పదార్థాలు, 3 షోడశులు, శవయాత్ర. గరుడ తల్లిపోయి ఆమె పైతరాల వారిద్దరూ బతికే ఉంటే, అలాగే తండ్రిపోయి తాత, ముత్తాతలిద్దరూ ఉంటే సపిండమెలా పెట్టాలి అని అడిగావు కదా. విను. ఇట్టి సందర్భాలలో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా, లక్ష్మి, సరస్వతీ దేవులతో కలిపి పెట్టాలి. ఈ సంసారంలో 3 పురుషులు పిండభోగులైతే 3 త్యాజకులు, 3 పిండాను లేపకులు. 10వవాడు పంక్తి సన్నిధుడు, యజమాని అంటే యజ్ఞం చేసేవాడు లేదా శ్రాద్ధకర్మను చేయువాడు. తనకు ముందలి 10 మంది పురుషులను, తన తరువాతి 10 తరాలు పురుషులను ఉద్ధరించగలడు. మొదట చెప్పబడిన 3 పురుషులు అనగా తండ్రి, తాత, ముత్తాత సపిండీకరణం చేయగానే సపిండులుగా భావింపబడతారు. ముత్తాత తండ్రిని వృద్ధ ప్రపితామహుడంటారు. ఆయన తండ్రి, తాతలు త్యాజక రూపంలో స్వీకరింపబడతారు. ఆపై 3 లేపకులంటారు. ఆపై పంక్తి సన్నిధుడుంటాడు. ఈ పితరులు ప్రసన్నులైతే ఏమివ్వగలరో చెప్తాను, విను. పుత్రుని శ్రాద్ధకర్మ ద్వారా ఆనందించిన తండ్రి వానికి సత్సంతానమును ప్రసాదిస్తాడు. వంశ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దానిని పితామహుడు చూసుకోగలడు. శ్రాద్ధకర్త యొక్క ప్రపితామహుడు స్వర్ణదాత కాగలడు. వృద్ధ ప్రపితామహుడు అన్నవృద్ధినందించగలడు. ధనిష్ట నుండి రేవతి దాకా గల నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాలలో పరిగణన ఉంది. రేవతి దాటే దాకా దహనం చేయకూడదంటారు. కాని మృత శరీరాన్ని ఆయన శ్రాద్ధకర్త యొక్క గో సంపదను వృద్ధి చేస్తాడని చెప్పబడింది. అన్నాళ్లు సంరక్షించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ నక్షత్ర కాలాలలో మృతి చెందిన వారినుద్దేశించి కొంత శాంతి కార్యాన్ని చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి. ధనిష్టా పంచకాలలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలన్నా, కర్మ చేసిన వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మృత వ్యక్తినుద్దేశించి నువ్వులు, గోవు, బంగారం, నెయ్యిలను యథాశక్తి దానం చెయ్యాలి. దీనివల్ల అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయి. అశౌచం సమాప్తం కాగానే మృత ప్రాణికి సద్గతి లభిస్తుంది. పాత్ర, పాదుక, ఛత్ర, స్వర్ణ, ముద్ర, వస్త్ర, దక్షిణలను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రి, క్రింద కొడుకులు కూడా అన్ని విధాలా ఉద్ధరింపబడతారు. ఈ విధంగా ధనిష్టా పంచకాలకు శాంతి ప్రాయశ్చిత్తాలను చేయకపోతే నష్టం జరుగుతుంది. ప్రేత శ్రాద్ధంలో ఈ క్రింది 18 ఉండకూడదు. అవి ఆశీర్వాదం, ద్విగుణకుశ, అగ్నౌకరణ, ఓంకారం, 1 కన్నా నెక్కువ పిండాలు, ఉచ్ఛిష్ట శ్రాద్ధం, వైశ్వదేవర్చాన, వికిరదానం, స్వధా ఉచ్చారణ, పితృసద్దోచ్చారణ, అను శబ్ద ప్రయోగము, ఆవాహన, ఉల్ముఖం, ఆసీమాంతగమనం, విసర్జన, ప్రదక్షిణ, తిలహోమం, పూర్ణాహుతి, బలివైశ్వదేవం. ఇక షోడశులు. ప్రథమ షోడశిని మలిన షోడశి అంటారు. దీనిని మృత్యుస్థానం, ద్వారం, సగంధారి, చితి, శవం చేతిలో. 6వ శ్రాద్ధం అస్థి సంచయ కాలంలో జరగాలి. తరువాత 10 రోజుల పాటు ఒక్కొక్క పిండంతో చేసేవి కూడా మలిన శ్రాద్ధాలే అవుతాయి. ద్వితీయ షోడశి మధ్యమ షోడశి అనబడుతుంది. ఇందులో మొదట పద్ధతిగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత బ్రహ్మ, విష్ణు, శివ, యమ, తత్పురుషులు పేరిట 5 శ్రాద్ధాలను పెట్టాలి. వీటి తరువాత నెలకొక్కటి చొప్పున 12. అవి కాక 11వ మాసంలో ఊనాబ్దిక, త్రిపాక్షిక, ఊనమాసిక,
ఊనషాన్మాసిక శ్రాద్ధాలను పెట్టాలి. శవశోధన కోసం ఆద్య శ్రాద్ధాన్ని అన్య త్రిషోడశ శ్రాద్ధ కర్మలను చేసి వీటన్నిటినీ పితృపంక్తి విశుద్ధి కోసం చేసే 50వ శ్రాద్ధంతో కలపాలి. అప్పుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు. ఇదే పంక్తి సన్నిధి. శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడెకు శవం కాలు సేతులను కట్టివెయ్యాలి. దానికి ముందే 2 కాళ్ల బొటన వ్రేళ్లను కట్టి ఉంచాలి. ఇలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి. శవాన్నెప్పుడూ ఒంటరిగా ఉంచరాదు. అలా ఉంచితే దుష్టయోని ప్రమాదముంటుంది. గ్రామ మధ్యంలో శవమున్నప్పుడు భోజనం చేయరాదు. అలా చేస్తే అన్న జలాలకు బదులు మాంసరక్తాలను తిన్న పాపం వస్తుంది. అలాగే శవయాత్ర గ్రామ మధ్యంలోకి వచ్చియున్నప్పుడు తాంబూల సేవనం, దంతధావనం, భోజనం, స్త్రీ సహవాసం, పిండదానం చేయరాదు. అలాగే ఆ సమయంలో స్నానం, దానం, జపం, హోమం, తర్పణం, దేవపూజనం చేసినా వ్యర్థాలైపోతాయి. అధ్యాయం 35. 214 తీర్థమరణ అనశన వ్రతాల మాహాత్మ్యము. పరాత్పర. అనశన వ్రతం చాలా గొప్పదని విన్నానుగాని అదేమో తెలియలేదు. అలాగే కొంతమంది తీర్థములలో మరణిద్దామనుకుంటారెందుకని? దయచేసి నాకివి చెప్పండి అడిగాడు గరుడు. చెప్పసాగాడు విష్ణువు. తార్య. మృత్యువు రోజుల్లో కొచ్చేసిందని అర్థం చేసుకున్న జ్ఞానులు కొందరు 3-4 రోజులలో పోతామనగా అన్న జలాలను విసర్జించి దైవచింతనలోనే గడుపుతూ దైవంలో కలిసిపోతారు. ఇది ఆత్మహత్య ఏమాత్రమూ కాదు. ఇదే అనశన వ్రతం. ఈ విధంగా ప్రాణత్యాగం చేసినవాడు మృత్యువు దరిజేరగనే వచ్చి నాతో సమానుడైపోతాడు. అతడెన్ని రోజులు అనశన వ్రతం చేస్తాడో అన్ని శ్రేష్ఠ యజ్ఞాలను సమగ్రంగా సంపూర్ణంగా సంపన్నం చేసిన ఫలాన్ని పొందుతాడు. సన్యాస ధర్మాన్ని స్వీకరించి ఏ పుణ్యతీర్థంలోనో స్వగృహంలోనో ప్రాణత్యాగం చేస్తే ఇందాక చెప్పిన యజ్ఞఫలానికి రెట్టింపు పుణ్యాన్ని సంపాదించుకోగలడు. మహాభయంకర రోగంతో బాధపడుతూ మృత్యువిక రోజుల్లో ఉందని తెలియగానే నన్నే ధ్యానిస్తూ అనశన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసిన వానికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఇక ఆ జన్మలో ఏ రోగమో అంటదు. దేవతుల్యుడై సుశోభితుడై జీవిస్తాడు. రోగగ్రస్తుడైన సన్యాసాన్ని స్వీకరించి ఆ నియమాలన్నీ పాటిస్తూ అనశన వ్రతం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. అనశన వ్రతం చేస్తూ ప్రతిదినం సద్బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తిల, పాత్రలను, దీపాలను దానం చేస్తూ దేవపూజన కర్మలను కూడా గావించిన వాడు మృతి చెందిన వెంటనే అన్ని లోకాలలోనూ మహర్షులు పొందిన గౌరవాన్ని పొందుతూ నివసిస్తూ చివరికి ముక్తి నొందుతాడు. కాబట్టి అనశన వ్రతం వైకుంఠప్రదాయకమే. పుత్ర, ధన, వైభవాది ఇహలోక బంధాలన్నిటినీ త్యజించి తీర్థయాత్రలకై తిరుగులేని ప్రయాణం మొదలెట్టిన వానికి బ్రహ్మానందభరితులై బ్రహ్మాది దేవతలు తుష్టి పుష్టి ప్రదాయకులై పోతారు. యాత్రలో కూడా అనశన వ్రతం చేస్తూ దారిలోనే మృతి చెందినవారు సప్తర్షిమండలంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు. అనశన వ్రతం చేస్తూ విష్ణు పాదోదకం మాత్రమే తాగిన వానికి పునర్జన్మ ఉండదు. తీర్థయాత్రను చేయకుండానే మధ్యదారిలోనే మరణించిన అనశన వ్రతికి దగ్గరగా రావడానికి యమదూతలు ఇష్టపడరు. దూరంగా నిలబడి ఆ ప్రశాంతాత్మ రమ్మన్నాక వచ్చి తీసుకెడతారు. అనశన వ్రతం చేయకుండా కొంత వయసు పైబడ్డాక అన్నీ వదిలేసి తీర్థంలో నివసించి మృతి చెంది వారికి అద్భుత ఫలాలుంటాయని విన్నావు కదా. పుణ్యతీర్థ నివాసి ఏదైనా పనిమీద పక్క ఊరిళ్ళి దారిలో చనిపోయినా అతనికి పుణ్యతీర్థ నివాస మరణపుణ్యాలు దక్కుతాయి. మరల పుడమిపై పుట్టినప్పుడు ఉత్తమ దేశంలో ధనము, విద్యా పుష్కలంగానున్న బ్రాహ్మణ కుటుంబంలో జనించి గొప్ప విద్వాంసుడు, వేదజ్ఞుడునైన పండితుడవుతాడు. అనశన వ్రతమెన్నాళ్లు చేసినా చావురాని వారు క్షేత్రతీర్థాలలోనే ఉండిపోయి చాంద్రాయణ వ్రతం చేయవచ్చును. వారు ఇంటికి మరలి వచ్చి బ్రాహ్మణుల ఆజ్ఞను పొంది ప్రాయశ్చిత్తమును చేసుకోవచ్చును. స్వర్ణ, గో, భూ, గజ, అశ్వదానాలిచ్చి మామూలుగా జీవితాన్ని గడుపవచ్చును. దాన మహిమను గూర్చి మరొక్క విశేషముంది. తండ్రినుద్దేశించి దానమిచ్చిన వానికి మామూలు దానానికి 100 రెట్లు పుణ్యం వస్తుంది. అదే తల్లి, సోదరి, సోదరుడుల నిమిత్తం చేస్తే 1000, 10,000, 1,00,000 రెట్ల పుణ్యం వస్తుంది. కష్టార్జితమే అయినా అత్యంత చంచలం కూడానైన ధనానికి ఏకైక పరమార్థం దానం. ధర్మరక్షణ కోసం చేసే ప్రాణత్యాగం అన్నిటికన్నా గొప్పది. ధర్మ కోసం నీట మునిగి ప్రాణత్యాగం చేసినవాడు 7,000 సంవత్సరాల పాటు స్వర్గంలో నివసించగలడు. అదే అగ్నిలో, వాయువేగంలో, యుద్ధభూమిలో ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి క్రమంగా 11, 16,
60,000 సంవత్సరాల పాటు స్వర్గనివాస ప్రాప్తి ఉంటుంది. గోరక్షకై ప్రాణాలర్పించిన వారికి 80,000 సంవత్సరాల పాటు స్వర్గలోక నివాస ప్రాప్తి ఉంటుంది. నిరాహారవరతమైతే అక్షయగతి. అధ్యాయం 36. 215 ఔర్ధ్వదైహిక కర్మలో ఉదకుంభదాన మాహాత్మ్యము. గరుడ. అన్నంతో జలంతో నింపిన కుండలను ప్రేతాన్నుద్దేశించి దానం చెయ్యాలి. ఇది విశేషించి ప్రేతానికి ముక్తిదాయకం. 12వ రోజు 6వ నెల త్రిపక్ష వార్షిక శ్రాద్ధ దినాల్లో, ముఖ్యంగా జీవి యొక్క యమమార్గ యానంలో సుఖాన్ని ప్రదానం చేయడానికి ఉదకుంభాన్నివ్వాలి. పేడతో బాగా అలికిన భూమి మీద ప్రతిరోజు తెలలతో లేదా పక్వాన్నంతో నీటితో నిండిన కుండల నుంచి దానం చెయ్యాలి. అదే స్థానంలో ప్రేతానికుద్దేశించిన పాత్రను కూడా పెట్టి దానం చెయ్యాలి. దీనివల్ల ప్రేతానికి ముక్తి కలిగి యమలోకానికి పోతుంది. 12వ రోజు ప్రేతానికి సంస్కారం చేసేటప్పుడు గావించు జలకుంభదానం విశిష్టమైనది. యజమాని ఆ రోజు సంకల్పపూర్వకంగా 12 నీటి కుండలను దానం చెయ్యాలి. అదే రోజు పక్వాన్నం, ఫలాలతో నింపిన వర్ధని అను ప్రత్యేక జలపాత్రను విష్ణు భగవానునికని సంకల్పించి సుయోగ్యుడు సచ్చరిత్రుడునగు బ్రాహ్మణునికి దానమివ్వాలి. తరువాత మరొక వర్ధనిని, పక్వాన్నాన్ని యమధర్మరాజుకి నివేదించాలి. ఆయన సంతుష్టుడై ప్రేతానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అదే వేళలో చిత్రగుప్తునికి కూడా ఒక వర్ధనిని దానమివ్వాలి. యజమాని తన తండ్రి పరలోక సుఖాన్ని కాంక్షిస్తూ చిక్కుడు గింజలతో నీటితో నింపిన 16 కుండలను దానం చేయాలి. దీని విధానమేంటంటే ఉక్రాంతి శ్రాద్ధం నుండి షోడశి దాకా 16 బ్రాహ్మణులకు ఒక్కొక్కరికొక్కటి చొప్పున ఇవ్వాలి. మరొక ఉత్తమ ఘటాదానం కూడా ఉంది. జలపూర్ణ పాత్రను, పక్వాన్న పూర్ణమైన పెద్ద కుండను నిత్యం దానం చేస్తూ వాటి ప్రక్కనే ఒక కలసను పెట్టి దానిపై వెదురు పాత్రలో మృష్టాన్నము నుంచి పితృదేవతలను ఆహ్వానించి ఆ వర్ధనని అగరు కుంకుమాదులతో పూజించాలి. తరువాత దానిపై తెల్లటి వస్త్రమును కప్పి మొత్తం వర్ధనని విద్యుక్తంగా వైదిక ధర్మాచరణపరుడైన పరమపుణ్యశీలి అయిన బ్రాహ్మణునికి రోజుకొకటిగా ఇవ్వాలి. ఆయన ఈ దాన ప్రభావం వల్ల తాను ఉద్ధరింపబడతాడు, యజమానిని ఉద్ధరింపగలడు. అధ్యాయం 37. 216 తీర్థమరణం. తత్సమయ భగవన్నామ మహిమ. శాలగ్రామ తులసుల సన్నిధిలో మరణఫలం ముక్తిదాయక స్వర్గదాయక ప్రశస్త కర్మలు, ఇష్టాపూర్త ప్రేత సంస్కార కర్మల మాహాత్మ్యం. హే జగన్నాథ, ఏ ఏ దానాల వల్ల, తీర్థసేవనాల వల్ల మోక్షంగాని చిరకాల స్వర్గవాసంగాని లభిస్తాయి? సత్య తేజో లోకాలే పుణ్యానికి ఫలాలు. ఎక్కడ మరణిస్తే ప్రాణికి స్వర్గం లేదా మోక్షం అబ్బుతుంది అని అడిగాడు గరుత్మంతుడు. దానికి మహావిష్ణువిలా చెప్పసాగాడు. గరుడ. భారతదేశంలో మానవయోని 13 జాతులుగా ఉంది. ఏ జాతివాడైనా మానవుడైతే చాలు, తీర్థయాత్ర చేయవచ్చు. అయోధ్య, మథురామాయ, కాశీకాంచి, అవంతిక, పురి, ద్వారవతి, జ్ఞేయ సప్తతా మోక్షదాయికాః. 45:38-5-6. ఈ సప్తపురాలు మోక్షదాయకాలే. అదీకాక మనిషి తాను పోతున్నానని తెలిసినప్పుడు, తన ప్రాణం తన గొంతులోనే కొట్టాడుతున్నప్పుడు, నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను, నేను సన్యాసిని అని గట్టిగా అనుకున్నా వెంటనే ప్రాణం పోతే ఆ మనిషి విష్ణులోకానికి వెళతాడు. అతనికిక పునర్జన్మ ఉండదు. మృత్యువేళలో హరి యను 2 అక్షరాలను ఒక్కసారి పలికి నా మోక్ష ప్రాప్తి ఉంటుంది. ప్రతిదినము కృష్ణ 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 అంటూ నన్ను తలచుకునే వానిని నీటిలోంచి కమలాన్ని పైకి తీసినట్టు నేనే స్వయంగా నరకంలోంచి పైకి తీసుకొస్తాను. శాలగ్రామ శిలగాని, ద్వారావతి శిలగాని 2 కలిపిగాని ఉన్న చోట మోక్ష ప్రాప్తి కన్ని అవకాశాలు ఉంటాయి. శాలగ్రామ శిలగల చోట యజమాని ప్రాణం పోతే ఆయనకి మోక్షం వస్తుంది. మృతో విష్ణు పురమ్యాతి న పునర్నాయతేక్షితో సకృదుచ్చరితం ఏన హరి రిత్యక్షరద్వయం బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. కృష్ణ కృష్ణతి కృష్ణతి యోమాం స్మరతి నిత్యసహ జలం భిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం. శాలగ్రామ శిలాయత్ర యత్ర ద్వారావతి శిలా ఉభయోః సంగమోయత్ర ముక్తిస్తత్ర న సంశయః. శాలగ్రామ శిలా యత్ర పాపదోషక్షయావః తత్సన్నిధాన మరణాన్ముక్తిర్నంతో. సునిశ్చిత. ధర్మ 38:7-11. గరుడ. తులసికున్న ప్రాశస్త్యం, పావిత్ర్యం మరే మొక్కకి ఉండవు. తులసి మొక్కను నాటి దాని పాలన పోషణలను చూసి
నీటితో తడిపి ధ్యానం స్పర్శ గుణగానాలను గావించే మనుష్యులకు పూర్వజన్మల సంచిత పాపాలన్నీ దగ్గమైపోతాయి. రోపణాత్ పాలనాత్ సేకాధ్యాన స్పర్శన కీర్తనాత్ తులసీ దహతే పాపం నూనాం జన్మార్జితం ఖగా. ధర్మ 38:11 మానస తీర్థావగాహనం చేసిన వారికి ఏ పాపాలు అంటవు. నిజానికి దేవతలు కడ్డల్లోనో రాళ్లలోనో ఉంటారనుకుంటారు గాని వారుండేది మనిషి మనసులో, భావనలో. మనిషి ఆ వస్తువును ఆ దేవునిగా భావించి పూజించినప్పుడా దేవుడా వస్తువులోకి వచ్చి పూజలందుకుంటాడు. జ్ఞానహృదే సత్యజలే రాగద్వేషమలాపహే యహ స్నాతో మానసే తీర్థేన స లిప్యేత పాతకేహ న కాష్టే విద్యతే దేవో న శిలాయాం కదాచన. భావే హి విద్యతే దేవస్తస్మాద్భావం సమాచరేత్. ధర్మ 38:12-13 చేపలు పట్టేవాడు రోజూ పొద్దున్నే గంగా లేదా నర్మదా లేదా ఇతర పుణ్యనదీ దర్శనం చేస్తాడు. అంత మాత్రాన అతడు తీర్థసేవన ఫలాన్ని పొందలేడు. అతడు వెళ్లేది భుక్తి కోసమే కాని భక్తితో కాదు. అలాగే తగాదాల్లో కొట్లాటల్లో మృతి చెందిన వానికి పుణ్యం రాదు. అదే దేశం కోసం యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణ, గో, స్త్రీ, బాలక హత్యలను అడ్డుకోబోయి ఆ ప్రయత్నంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నవానికి మోక్షం లభిస్తుంది. బ్రాహ్మణార్థే గవార్థే చ స్త్రీణాం బాలవధేషు చ ప్రాణత్యాగ పరోయస్తు సవై మోక్షమవాప్నుయాత్. ధర్మ 38:16 నిరాహార వ్రతం, బంధన ఛేదనం, బ్రాహ్మణులకి దానం, పైన చెప్పిన ఇతర మార్గాలు మోక్ష మార్గాలైనట్లే స్వర్గ మార్గాలు కూడా ఉన్నాయి. గోశాలలో, దేశ విధ్వంసంలో, యుద్ధభూమిలో, తీర్థస్థలంలో మృత్యువు శ్రేయస్కరం. ప్రాణి అక్కడ శరీరాన్ని త్యజించిన వెంటనే స్వర్గం చేరుకుని అక్కడ చిరకాలం నివాస ప్రాప్తి నొందుతాడు. పండితులు దీనిని బాగా బోధపడుచుకుని ప్రవర్తిస్తే వారి పాండిత్యం సార్థకమవుతుంది. హరిక్షేత్ర, కురుక్షేత్ర, భృగుక్షేత్ర, ప్రభాస, శ్రీశైల, అర్బుద, త్రిపుష్కర, శివక్షేత్రాలలో మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒక దినం పూర్తయ్యేదాకా స్వర్గంలో ఉంటారు. తరువాత పుడమిపై పుడతారు. సచ్చరిత్రుడైన బ్రాహ్మణునికి 1 సంవత్సరం జీవన నిర్వాహకానికి సరిపడా అన్నవస్త్రాదులను దానమిచ్చినవాడు తాను స్వర్గ ప్రాప్తి నొందడమే కాకుండా తన వంశాన్ని కూడా ఉద్ధరించగలడు. తన కూతురిని వేదపారంగతుడైన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినవాడు తన పరివారంతో సహా కుటుంబం కూడా ఇంద్రలోక నివాసం చేయగలడు. మహాదానాలకు అట్టి ఫలమే దక్కుతుంది. వాపి, కూప, తటాకాది జలాశయాలను నిర్మించిగాని పాడుపడిన వాటిని మరల బాగు చేయించి వినియోగంలోకి తెచ్చిగాని జాతికంకితం చేసిన వారికి అదే ఫలం చెప్పబడింది. జీర్ణదేవాలయోద్ధరణ వల్ల పై చెప్పిన వాటికి రెట్టింపు పుణ్యం వస్తుంది. విద్వాంసుడైన బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా తలదాచుకోవడానికొక ఇంటిని దానమిచ్చినవాడు 3.5 కోట్ల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నిత్యము ఒక బ్రాహ్మణునికి దినగ్రాసము నిచ్చువాడు 4 చామరాలతో వెలుగొందు దివ్య విమానంలో స్వర్గానికి వెడతాడు. పాపాత్ముడు పరివర్తన చెంది నరకానికి పోకుండా ఉండాలనుకుంటే జపతప పూజాదులతో బాటు ఒక బ్రాహ్మణునికి దినగ్రాసదానానికి పూనుకుని ఆ దానాన్ని కొన్నేళ్లపాటు కొనసాగిస్తే అతని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. పేద విప్రుని కన్యకు తానే పూనుకుని వేదాంతవేత్త కామెనిచ్చి అన్ని ఆచారాలను పాటించి వివాహం చేసే ఏ వర్ణునికైనా అన్ని రకాల పాపాలు నశిస్తాయి. అత్యవసరమైన చోట జలాశయ నిర్మాణం, నిర్ధనుని అవసరాన్ని గుర్తించి చేసే దానం చేయువాడు స్వర్గానికి పోయి అక్కడే నాయకుడవుతాడు. మనిషై పుట్టినవాడు వ్యర్థ జీవనుడు కాకుండా ఉండిపోవాలంటే దానం, దమం, దయ అనే 3 అంశాలను పాటించాలి. ఇవే మానవ జీవన సారం. ఫల్గుకార్యం పరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్. దానం దమో దయా చేతి సారమే తత్యం భువి. దానం సాధోర్దరిద్రస్య శూన్యలింగస్య పూజనం. అనాథ ప్రేత సంస్కారః కోటియజ్ఞ ఫలప్రదః. ధర్మ 38:39-40 దరిద్రునికి చేసే దానం, శూన్య జీర్ణ శివాలయోద్ధరణ, అనాథ ప్రేత సంస్కారం, వీటిలో ఏ ఒక్కటి చేసినా కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అధ్యాయం 38. 39వ అధ్యాయం అశౌచ వ్యవస్థ ఇంతకు ముందే చెప్పబడింది. 217 దుర్మరణం పాలైన వారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం. గరుడ నారాయణ బలిని గూర్చి మరింత విపులంగా వినిపిస్తాను. వికృత మృత్యువు కారణంగా ప్రేతమైపోయిన వారికుత్తమ గతులు కలిగించే ప్రేతకర్మమొకటుంది. ఇది రహస్యంగా ఉంచబడింది. అయినా లోక కళ్యాణం కోసం నువ్వడిగావు కాబట్టి దానిని వెల్లడిస్తున్నాను.
దుర్మరణమనగానేమో ఇదివలకు చెప్పబడింది కదా. వీరే కాక కొన్ని ఘోర పాపాలను చేసి నరకానికి పోయి శిక్షలననుభవించి కూడా ప్రేత యోనిలో పడిపోయిన వారుంటారు. వీరందరికీ ఉత్తమగతులనందించే మార్గం నారాయణ బలి ఒక్కటే. దానిని వివరిస్తున్నాను. బ్రాహ్మణులు మృతి చెందిన 6 మాసాల లోపున, క్షత్రియ వైశ్యులకు క్రమంగా 3.5 మాసాల లోపున, శూద్రులకు తత్కాల పుత్తల దాహానంతరము దీనిని చేయాలి. గంగాది పుణ్య తీర్థాల నుండి ఇంటిలో లేదా దేవాలయంలో దాకా ఎక్కడైనా విష్ణుదేవుని ఎదురుగా పెట్టుకుని ఈ కర్మను నిర్వహింపవచ్చును. పౌరాణిక వైదిక మంత్రాలతో ప్రేతానికి తర్పణలివ్వాలి. తరువాత యజమాని సర్వోషధయుక్త జలంతో అక్షతలతో విష్ణుదేవునికి కూడా తర్పణలివ్వాలి. దీనికి పురుష సూక్తాన్ని గాని వైష్ణవ మంత్రాలను గాని చదవాలి. అనంతరం దక్షిణం వైపు తిరిగి ప్రేతాన్ని విష్ణురూపంగా తలచి ఈ క్రింది మంత్రంతో విష్ణువుని ధ్యానించాలి. అనాది నిధనో దేవః శంఖ చక్రగదాధరః అవ్యేహ పుండరీకాక్షః ప్రేతం మోక్షప్రదో భవేత్. ధర్మ 40:27-28. తర్పణ సమాప్తి కాగానే రాగముక్తుడై, ఈర్ష్యాద్వేషరహితుడై, జితేంద్రియుడై, పవిత్రుడై, ధర్మపరాయణుడై, దానధర్మ సంలగ్నుడై, శాంతచిత్తుడై, ఏకాగ్రమనస్కుడై యజమాని విష్ణుదేవునికి సాష్టాంగ ప్రమాణం చేసి వాక్సంయమనాన్ని పాటిస్తూ తన బంధుబాంధవులతో సహా శుద్ధుడై భక్తిపూర్వకంగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. సమాహితుడై బ్రాహ్మణులకు జలము, వరిధాన్యము, యవలు, చెరకు, గోధుమలు, చిన్న కంకణం, శుభహవిష్యాన్నం, ముద్ర, గొడుగు, పాగా, బట్టలు, పాలు, తేనె వీటన్నిటినీ దానమివ్వాలి. అలాగే వస్త్ర పాదుకాది 8 దానాలను కూడా పంక్తి భేదం లేకుండా అందరు బ్రాహ్మణులకు ఇవ్వాలి. నేలపై పిండదానం పూర్తయిన తరువాత శంఖపాత్రతో రాగి గిన్నెతో వేరువేరుగా గంధ అక్షత పుష్పయుక్త తర్పణలివ్వాలి. ధ్యానధారణలతో మనసును ఏకాగ్రం చేసి మోకాళ్లపై నిలబడి వేద శాస్త్రానుసారం బ్రాహ్మణులకు దానాలివ్వాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధాలలో ఋగ్వేద మంత్రాలను చదువుతూ విడివిడిగా 11 పిండాలకు అర్ఘ్యాలివ్వాలి. ఇలా ఆపోదేవీర్ మధుమతి మొదటి ఉపయామ గృహీతోసి, రెండవ ఏనా పావక చక్షుషా, మూడవ ఏ దేవాసహ, నాలుగవ సముద్రం గచ్చ, ఐదవ అగ్నిర్జ్యోతి, ఆరవ హిరణ్యగర్భ, ఏడవ యమాయ, ఎనిమిదవ యజ్ఞాగ్ర, తొమ్మిదవ యాఫలిని, పదవ భద్రం కర్ణేభిన్హ, 11వ పిండము. ఒక్కొక్క మంత్రం పూర్తిగా చదువుతూ అర్ఘ్యమిచ్చి ఆ పిండాన్ని విసర్జించాలి. ఇలా ఏకాదశ దైవత్య శ్రాద్ధాన్ని పెట్టిన మరునాడు శ్రాద్ధాన్ని ప్రారంభించాలి. 4 వేదాలు చదివినవారు, విద్యాశీలురు, సద్గుణ సంపన్నులు, వర్ణాశ్రమ ధర్మపాలకులు, శీలవంతులు, శ్రేష్ఠులు, సర్వాంగ సుశోభితులు, ప్రశస్తులునగు 5 ఉత్తమ బ్రాహ్మణులనాహ్వానించాలి. బంగారంతో విష్ణునిది, రాగితో రుద్రునిది, వెండితో బ్రహ్మాది, ఇనుముతో యమునిది, సీసంతో లేదా కుశలతో ప్రేతానిది ప్రతిమలను తయారు చేయించాలి. సన్నోదేవి మంత్రాన్ని పూర్తిగా చదువుతూ విష్ణు ప్రతిమను పడమటి దిక్కులోనూ అగ్ని ఆయాహి అనే మంత్రంతో రుద్ర ప్రతిమనుత్తర దిశలోనూ, అగ్ని మీళే మంత్రంతో బ్రహ్మ ప్రతిమను తూర్పు దిశలోనూ, ఇషేత్వోర్జేత్వా మంత్రంతో యమ ప్రతిమను దక్షిణం వైపు స్థాపించి వాటి మధ్యలో నొక మండలాన్నేర్పాటు చేసి కుశమయ సీస నరప్రతిమను దానిపైనను స్థాపించాలి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ ప్రేతాలకై వేరువేరుగా పంచరత్నయుక్త కుంభాలను సిద్ధం చేసి ఉంచాలి. అలాగే విడివిడిగా వస్త్రాలను, యజ్ఞోపవీతాలను, ముద్రలను ప్రదానం చేయాలి. దేవతల మంత్రాలను చదువుతూ వారిని పూజించాలి, జపం చేయాలి. తరువాత దేవతల నిమిత్తమై యథావిధిగా 5 శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత శంఖ లేదా తామ్ర లేదా మట్టి పాత్రతో సర్వోషధ సమన్విత తిలోదకాన్ని తీసుకుని 5 పీఠాల వద్ద ఉంచాలి. పక్షీంద్ర, ఆసనం, పాదుక, ఛత్రము, ఉంగరం, కమండలువు, పాత్ర, భోజన పదార్థాలు, వస్త్రము ఈ 8 పదాలంటారు. వీటి దానమే పదదానము. వీటితో బాటు బంగారంతో, దక్షిణ కిలలతో నిండిన రాగి పాత్రను ముఖ్య బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఋగ్వేద పారంగతుడైన బ్రాహ్మణునికి పచ్చటి పంటతోనున్న భూమిని, యజుర్వేద నిష్ణాతుడైన విప్రునికి పాలిచ్చే ఆవుని, సామవేద పారంగతుడైన పాడగలిగిన బ్రాహ్మణునిలో శివుని ఊహించుకుని ఆయనకి స్వర్ణాన్ని, యమునుద్దేశించి తిలలను,
ఇనుమును, దక్షిణను ఇవ్వాలి. సర్వోషధి సమన్వితమైన కుశల ద్వారా నిర్మితమైన ప్రేత ప్రతిమను కృష్ణాజినం పడచి దానిపై పెట్టి పలాసదండం పుల్లలను 360 వృంతాలుగా ఎముకల వలె నిర్మించాలి. తల భాగంలో 40, మెడలో 10, ఎదపై 20, కడుపుకి20, భుజాలు రెంటికి 100, కటికి 20, తొడలకు 100, జంఘలకు 30, లింగానికి 4 అండకోశాలకు 6, కాలి వ్రేళ్లకు 10 వృంతాలను, కాడలను కేటాయించి కల్పిత ప్రేతపురుషుని అస్థిపంజరాన్ని నిర్మించాలి. తరువాత దాని శిరోభాగంలో కొబ్బరికాయని, తాలు ప్రదేశంలో సొరకాయను, నోటిలో పంచరత్నాలను, జిహ్వభాగంపై అరటిపండును, ప్రేగుల వద్ద తామర కాడలను, ప్రాణభాగంలో ఇసుకని, కొవ్వు స్థానంలో మేదకమును, పేరుగల స్ఫటికమును, మూత్రస్థానంలో గోమూత్రాన్ని, ధాతువులకు బదులుగా గంధకాన్ని, వీర్యస్థానంలో పాదరసమును, మలస్థానంలో ఇత్తడిని, సంపూర్ణ శరీరమంతటా మనస్సులని, సంధి భాగాల్లో నువ్వు పిండిని, మాంస భాగంగా యవల పిండిని, తేనెను, ముత్యాల పొడిని, కేసరాశి స్థానంలో మర్రి ఊడలను, చర్మ భాగంలో మృగచర్మాన్ని, కర్ణ ప్రదేశాల్లో తాళపత్రాలను, స్తన భాగాలలో గురివింద పండ్లను, ముక్కుండే చోట కమలపత్రాలను, బొడ్డు చోట కమలపత్రాలను, అండకోశ స్థానంలో వంకాయలను, లింగస్థానంలో ముల్లంగిని అమర్చి నాభి కమలపత్రాలలో నేతిని పోయాలి. తరువాత కోపీన స్థానంలో త్రపువుని, 2 స్తనాల వద్ద ముక్తాఫలాలని, తలపై కుంకుమ లేపనాన్ని, కర్పూర, అగరు, ధూప, సుగంధిత పుష్పమాలల అలంకరణాన్ని ఏర్పాటు చేయాలి. పరిధాన స్థానంలో పట్ట సూత్రాన్ని, హృదయ భాగంలో రజతపత్రాన్ని అమర్చాలి. యజమాని బుద్ధి, వృద్ధి అను సిద్ధులను సంకల్పించి భుజాలను, ప్రేతానివి స్పృశించి దాని కన్నులలో ఒక్కొక్క గవ్వనుంచాలి. తరువాత కనుకొలకులలో సింధూరానుంచి దాని పక్కనే తాంబూలాది వివిధ ఉపహారాలను అందంగా అమర్చాలి. ఈ ప్రకారంగా నానా వస్తువులచే నిర్మింపబడి అలంకరింపబడిన ప్రేతానికి సర్వోషధి జల ప్రదానం చేసి శాస్త్రానుసారము పూజ చేయాలి. అది అగ్నిహోత్రి ప్రేతమైతే దానికి యథావిధి యజ్ఞపాత్రను కూడా ఇవ్వాలి. తరువాత శిరోమే శ్రీ పునంతువరుణ అనే మంత్రాలతో యజమాని అభిమంత్రిత జలం ద్వారా శాలగ్రామ శిలను కడిగి దానితోనే ప్రేతాన్ని పవిత్రీకరించాలి. తరువాత విష్ణు భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పాలిచ్చే సుశీలయైన గోవును దానం చెయ్యాలి. తిలలు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు. ఈ దానాలు ఈ క్రమంలో ఒకదానిని మించి మరొకటి పుణ్యదాయకాలు. యజమానికి గోదానం తరువాత తిలాదాన, పదదాన, మహాదానాలను కూడా చేయాలి. చివరగా సర్వాలంకార విభూషితమైన ఒక వైతరణి ధేనువును కూడా దానం చేయాలి. ఈ సందర్భంలో ప్రేతముక్తి కోసం దాని ఆత్మీయుడైన యజమాని విష్ణు భగవానుని నిమిత్తమై ఒక శ్రాద్ధాన్ని పెట్టాలి. తరువాత మనసులో విష్ణుదేవుని ధ్యానిస్తూ ప్రేతమోక్షక కార్యాన్ని చేపట్టాలి. అంటే విష్ణురితి అనే మంత్రం చదువుతూ ప్రేతాన్ని దహనం చేసి 3 రోజుల పాటు సూతక దినాలను పాటించాలి. 10వ రోజు కర్మ, దానికి ముందు పిండదానాలు, వార్షిక క్రియాదులను పద్ధతి ప్రకారం చేస్తుండాలి. ఇది ప్రేతానికి ముక్తిని కలిగించే మానవ ప్రయత్నం. అధ్యాయం 41వ అధ్యాయమైన వృషోత్సర్గ సంక్షిప్త విధి నిదివడకే విపులంగా చూడడం జరిగింది. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 213 సపిండీకరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి, పితర ప్రసన్నత, ఫలితం, పంచకమరణం, శాంతి విధానం. ప్రేత శ్రాద్ధంలో త్యజించవలసిన 18 పదార్థాలు, 3 షోడశులు, శవయాత్ర. 214 తీర్థమరణ అనశన వ్రతాల మాహాత్మ్యము. 215 ఊర్ధ్వ దైహిక కర్మలో ఉదకుంభదాన మాహాత్మ్యము. 216 తీర్థమరణం, తత్సమయ భగవన్నామ మహిమ, శాలగ్రామ, తులసుల సన్నిధిలో మరణఫలం, ముక్తిదాయక, స్వర్గదాయక ప్రశస్త కర్మలు, ఇష్టాపూర్త, ప్రేత సంస్కార కర్మల మాహాత్మ్యం. 217 దుర్మరణం పాలైన వారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం.